ఇప్పుడు ఏంది మీకు రేవంత్ రెడ్డికేనా లొల్లి ఏంది ఇది ఇప్పుడు ఆయన మీకు అసలు నాకు వ్యక్తిగతంగా ఏ వ్యక్తితోటి లేదు. ఏ పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఏ పార్టీలో మీ పదవిని అడ్డుకుంటుంది ఎవరు? రేవంత్ రెడ్డా లేకపోతే మీ పార్టీ హైకమాండా మీ బ్రదరా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఓకే, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మరొకసారి వచ్చి గెలిపియమని ఇన్ఛార్జ్ గా పెట్టి వాళ్ళు గెలిపియమని చెప్పిండ్రు. తప్పకుండా హామీ నెరవేర్చామని చెప్పిండ్రు. వాళ్ళు నెరవేరుస్తారా, ఎప్పుడు చేస్తారా, ఏం చేస్తారో వాళ్ళకే వదిలేస్తున్నా. దాని గురించి పెద్ద మాట్లాడుతున్నారు చెయ్యరేమో. ఎందుకంటే ఇప్పుడు రకరకాల రీజన్స్ చెప్తున్నారు కదా, ఒకే జిల్లాలో 3 అవుతారు, కుటుంబంలో 2 అవుతారు, ఇవన్నీ రీజన్స్ చెప్తున్నారు కదా వాళ్ళు. అది ఖమ్మం 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 4 మినిస్టర్లు ఉన్నారు. గెలిచింది అక్కడ 6 మినిస్టర్లు ఉన్నారు. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. నల్గొండ పార్లమెంట్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 మంత్రులు నల్గొండ పార్లమెంట్ లో. అదే భువనగిరి పార్లమెంట్ కు 1 మంత్రి కూడా లేడు. పర్వాలేదు, వాళ్ళు మంత్రి పదవి అనేది పెద్ద ఇష్యూనే కాదు. నీ అనేది ఏంటంటే ఇది వైన్ షాప్ల విషయంలో మీరు మాట్లాడుతారు కదా, బెల్ షాప్ల విషయంలో, నిరుద్యోగుల విషయము, బెల్ షాప్ల విషయము, ఇంకేదైనా ప్రజల విషయానికి వస్తే ప్రజల గురించి తరఫున మాట్లాడాలి. కానీ నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీరు ఈ బెల్ట్ షాపుల మూసివేత అని ఒక మూమెంట్ తీసుకురండి. మీరు చాలా పెద్దది, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది మహిళలందరూ మీ వెంట నడుస్తారు. మీరు ఒక్కసారి మీరు ముంగోడుకు రండి, మన ఇద్దరం కలిసి కొన్ని ఊర్లు తిరుగుదాం. ప్రతి మండలంలో ఒక 2-3 ఊర్లు తిరుగుదాం మన ఇద్దరం కలిసి. మీ టీం తీసుకొని రండి, మన తొలిగి వెళ్ళి టీం తీసుకొని రండి. నేను కూడా మా మనుషులు ఇంపార్టెంట్ వ్యక్తులతోటి ప్రతి మండలంలో ఒక 2-3 ఊర్లు విలేజ్ తిరుగుదాం. ఓకే, మీరు చూడండి ఓపెన్ గా ఎక్కడన్నా బెల్ షాప్ మీ నియోజకవర్గం అంటలేండి సార్, ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా ఒక మూమెంట్ తీసుకురండి అంటున్నా మీరు మిమ్మల్ని. మీలాంటి వాళ్ళందరూ కోరుకుంటే డిఫరెంట్ గా రఘు ఒక మునుగోడికి ఎందుకు, నల్గొండకి ఎందుకు, తెలంగాణ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే, ఏ పోరాటానికైనా సిద్ధమే. అది ఏ పార్టీ అయినా కావచ్చు. మా పార్టీనా అవతల పార్టీ అనేది అనవసరం. ప్రజల పక్షాన పోరాడతానికి రాజగోపాల్ రెడ్డి, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రజల కోసం అని చెప్పి పోరాడతానికి రాజగోపాల్ రెడ్డి రెడీగా ఉన్నాడు. మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, నేను దానికి రెడీగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ.